ఈ రోజు మహాభారతంలోని 77వ అధ్యాయం. యుధిష్ఠిర్ని సజీవంగా బంధించే ప్రయత్నం విఫలమైంది. ద్రోణాచార్య దుర్యోధనుడితో ఇలాగా అంటారు: ధనంజయుడు దగ్గరున్నంత కాలం మనం యుధిష్ఠిరుణ్ణి బంధించలేమని స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా వ్యూహంతో అర్జునుడిని యుద్ధభూమి నుంచి వేరొక భాగానికి తీసుకువెళ్లగలిగితే నేను పాండవ దళాలను ఛేదించి యుధిష్ఠిరుణ్ణి బంధించగలను. అతను యుద్ధం నుండి పారిపోకపోతే నేను అతన్ని బంధించి మీకు అప్పగిస్తానని వాగ్దానం చేస్తున్నాను. అలా చేస్తే మనం గెలిచినట్టే కదా. ద్రోణాచార్య చెప్పింది విన్న త్రిగట దేశాధిపతి తన సోదరులతో దీని గురించి చర్చించి ఒక ప్రణాళిక వేశారు. వాళ్ళు సంసప్తక ప్రతిజ్ఞ చెయ్యాలి అని అర్జునుడిని యుద్ధానికి సవాలు చేసి మరియు అతన్ని యుధిష్ఠిరుని నుండి పక్కకి తప్పించాలి అని నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సైన్యంతో కలిసి వాళ్ళు గడ్డితో చేసిన దర్బలు ధరించి అగ్ని ముందు కూర్చొని మరణించినట్టుగా తమకు తాము అంత్యక్రియలు నిర్వర్తించుకొని ప్రతిజ్ఞ చేశారు. ధనంజయుని చంపకుండా మేము వెనక్కి తిరిగి వెళ్ళము. యుద్ధంలో భయంతో పారిపోతే మేము ప్రాణాంతక పాపాన్ని అనుభవిస్తాము. వాళ్ళు దక్షిణ దిశగా అంటే మృత్యు దిశగా నడిచి అర్జున అని అరిచి అతన్ని యుద్ధానికి సవాలు చేశారు. అర్జునుడు యుధిష్ఠిరుడితో ఇలాగా అంటారు: రాజా, సంస్థాపకులు నన్ను యుద్ధానికి పిలుస్తున్నారు. ఇలా విసిరిన సవాలును స్వీకరించడం నా కర్తవ్యం. నేను వాళ్ళందరినీ నాశనం చేసి తిరిగి వస్తాను. నన్ను వెళ్ళనివ్వండి. యుధిష్ఠిరుడు ఇలాగా అంటారు: ప్రియ సోదరుడా, ద్రోణాచార్య ఉద్దేశం నీకు తెలుసు. దాన్ని గుర్తుంచుకొని నీకు తగినది చెయ్యి. అతను పోటీ లేని యోధుడు, బలవంతుడు మరియు విలువిద్యలో నిపుణుడు. అతనికి అలసట అనేదే తెలీదు అని యుధిష్ఠిరుడు అంటారు. అర్జునుడు ఇలాగా అంటారు: రాజా, ఇక్కడ సత్యజిత్ మీకు మద్దతుగా నిలబడి ఉన్నాడు. అతను సజీవంగా ఉన్నంత కాలం మరియు మీ పక్కన ఉన్నంత కాలం మీకు ఏమీ జరగదు. అర్జునుడు అలా చెప్పి ఆకలితో ఉన్న సింహం లాగా వాళ్ళ వైపుకి బయలుదేరాడు. కృష్ణ, చూడు, త్రిగట్లు ఉల్లాసంగా నిలబడి ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మరణం వైపు వెళ్తున్నారు అని తెలిసినప్పటికీ వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. అర్జునుడు ఆ పెద్ద బలగం దగ్గరికి సమీపించారు. ఇది గొప్ప యుద్ధం ఒక 12వ రోజు. ఇది భీకరమైన పోరాటం. కొంత సమయం తర్వాత అర్జునుడు దాడి ప్రభావం చూపడం ప్రారంభించారు మరియు త్రిగట్లు అతని ముందు పడిపోయారు. కానీ సుశర్మ వాళ్ళు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేశారు. వీరుల్లారా, మీరు అగ్ని ముందు మరియు యోధుల మొత్తం సైన్యం సమక్షంలో ప్రమాణం చేశారు. భయంకరమైన ప్రతిజ్ఞ చేసి వెనక్కు తగ్గడం తగదు. ప్రజల నవ్వులకు గురి కాకూడదు. సంసపట్కుల్ని తన నాయకుడు ఉత్సాహపరిచారు. రథాన్ని ముందుకు నడపండి అని అర్జునుడు అంటారు. మధుసూదనుడు నడిపిన అర్జునుడి రథం దేవతలు మరియు రాక్షసుల మధ్యన యుద్ధంలో ఇంద్రుడి రథం లాగా కదిలింది. యుద్ధం తీవ్రంగా సాగింది. ఒక సమయంలో అర్జునుడు రథం మరియు జెండా బాణాల వర్షం కింద చీకట్లో మునిగిపోయింది. ధనంజయ, నువ్వు బానే ఉన్నావా అని కృష్ణుడు అరిచారు. బాగానే ఉన్నాను అని అర్జునుడు సమాధానం ఇచ్చారు మరియు తన గాంధీవం ఒక నారిని రాగి బాణాల వర్షాన్ని కురిపించారు. యుద్ధభూమి తలలు తెగిన శరీరాలతో మరియు శరీరాలు తెగిన తలలతో నిండిపోయింది. అర్జునుడు సంస్థాపకులను ఎదిరించడానికి ముందుకు వెళ్ళగా యుధిష్ఠిరుడు ఉన్న చోట పాండవ దళాలపై దాడి చేయమని ద్రోణాచార్య ఆదేశించారు. యుధిష్ఠిరుడు అది చూసి పాంచాల రాజకుమారుడైన దృష్టదీముడితో ఇలాగా అంటారు: ఆ బ్రాహ్మణుడు నన్ను బంధించడానికి వస్తున్నాడు. సైన్యాన్ని చూస్తా ఉండు. ద్రుపదరాజు కొడుకు ద్రోణాచార్య వచ్చేంత వరకు వేచి ఉండలేదు. ఆయన రథంలో ద్రోణాచార్య వైపు వెళ్లారు. ద్రోణాచార్య దృష్టదీముడిని పట్టించుకోరు. ద్రోణాచార్యకి తెలుసు ఆయన మరణం దృష్టదీముడి చేతిలోనే అని. ఆయన రథాన్ని ఇంకో వైపుకి తిప్పుతారు, ఎక్కడైతే ద్రుపదరాజు సైన్యాన్ని నడిపిస్తున్నారు. ద్రుపదరాజు సైన్యం తీవ్రమైన బాధకు గురైంది. వాళ్ళ రక్తం యుద్ధ భూమిపై పారింది. ద్రోణాచార్య దాని తర్వాత యుధిష్ఠిరుడు వైపుకి దృష్టి మళ్లించారు. అయినా కూడా పాండవులు దృఢంగా నుంచొని ద్రోణాచార్య దాడికి వాళ్ళ బాణాల వర్షంతో జవాబు ఇచ్చారు. సత్యజిత్ ద్రోణాచార్య రథంపై దాడి చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో భీకరమైన పోరాటం జరిగింది. చాలా మంది వీరులు మరణించారు. పాంచాల యువరాజు అయిన వృక మరియు సత్యజిత్ మరణించి పడిపోయారు. అది చూసి విరాటరాజు కొడుకైన సాతనిక ద్రోణాచార్యకి వ్యతిరేకంగా వెళ్లారు. క్షణములోనే సాతనికుని తల తెగి నేల మీద పడింది. మరో యోధుడైన కేతముడు ద్రోణాచార్యపై దాడి చేయడం మొదలు పెట్టాడు. ఆయన కూడా మరణించారు. దాని తర్వాత వాసుధనుడు ద్రోణాచార్యని ఆపడానికి ప్రయత్నించారు. ఆయన కూడా మరణించాడు. యుద్ధమన్యుడు, సత్యకి, శిఖండి వాళ్ళందరూ ద్రోణాచార్యని వెనక్కి పంపించడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళందరి పోరాటం విఫలమైంది. ద్రోణాచార్య యుధిష్ఠిరుడికి చాలా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ద్రుపదరాజు మరో కొడుకైన పాంచాల వేగంగా ఆచార్య దగ్గరికి
యుద్ధానికి వచ్చారు. తీవ్రంగా పోరాడారు. కానీ ఆఖరికి తీవ్రంగా గాయపడి ఆయన రథం నుంచి పడిపోతున్న నక్షత్రం లాగా కిందకు పడ్డారు. అప్పుడు దుర్యోధనుడు సంతోషంతో కర్ణుడితో ఉత్సాహంగా ఇలాగా అంటారు, రాధయ్య, మన గొప్ప నాయకుడి ధైర్యాన్ని చూస్తున్నావా? పాండవుల సైన్యం ద్రోణాచార్య దెబ్బలకు కుప్పకూలిపోతుంది చూడు. కర్ణుడు తల ఊపారు. ఇంత విశ్వాసంగా ఉండవద్దు అని అతను అన్నారు. పాండవులు అంత సులభంగా ఓడిపోరు. వాళ్ళు దేనికి లొంగరు. వాళ్ళకి జరిగిన అన్యాయాలు మర్చిపోవడానికి చాలా గొప్పవి. నువ్వు వాళ్ళకి విషం పెట్టి చంపడానికి ప్రయత్నించావు. బ్రతికుండంగా వాళ్ళని కాల్చాలి అనుకున్నావు. నువ్వు వాళ్ళని బాధ పెట్టి పాచికల ఆటని ఆడించావు. వాళ్ళని బలవంతంగా ఎన్నో ఏళ్ల వరకు అడవిలో ఉండేలాగా చేసావు. వాళ్ళు లొంగిపోరు. అక్కడ చూడు వాళ్ళ సైన్యం, వాళ్ళ సైనికుల్ని చూడు. అందరూ కలిసి ద్రోణాచార్యపై దాడి చేస్తున్నారు. అటు చూడు, భీముడు, సత్యకి, యుద్ధమనుడు, నకులుడు, ద్రుపద, విరాట, శిఖండి, దృష్టకేతు మరియు ఇతర వీరులు అందరూ కలిసి యుధిష్ఠిరుని రక్షిస్తున్నారు. ద్రోణాచార్యపై గట్టిగా దాడి చేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి ఏమీ చేయకుండా చూస్తా ఉండకూడదు. మనం ఆచార్య పైన బలమైన బరువుని పెట్టాము. అతను గొప్పవాళ్ళు అయినా కూడా అతను మొయ్యగలిగే వాటికి పరిమితి ఉంటది. ఎన్నో తోడేళ్లు కలిసి బలమైన ఏనుగుని కూడా చంపగలుగుతాయి. పద, మనం ముందుకి వెళ్దాం. ద్రోణాచార్యకి సహాయం లేకుండా ఇంకా ఎంతో సేపు వదలకూడదు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.